మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమన్ ఘంటసాల సత్యసాయి గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, విశేషంగా చాలా మంది ఈ రోజులలో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ఉన్నారు. చాలా వరకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క డౌట్స్ రేస్ చేస్తూ ఉంటున్నారు. కొంతమంది దీక్షగా 41 days చదవాలా, 11 days చదవాలా, ఇలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మనం ఒక కార్యసిద్ధితో చేస్తే ఎలాంటి టైమ్స్ ఉంటాయి ఏంటి అని ఒక్కసారి హనుమాన్ చాలీసా పారాయణం చేయాలంటే ఆ విధి విధానాలు ఏంటో ఒకసారి తెలియజేయండి గురుగారు. నమస్కారం అమ్మా. హనుమాన్ చాలీసా అనేది మూల మంత్రం లేని, బీజాక్షరాలు లేని అద్భుతమైన మంత్రం హనుమాన్ చాలీసా. మీరు దీన్ని మామూలుగా జనరల్గా మనకి ఏమీ లేదండి, కోరిక లేదు, జనరల్గా చదువుకుంటా. నువ్వు ఎప్పుడైనా చదువుకోవచ్చు. నేను మా పిల్లల్ని రాత్రిపూట పడుకోబెట్టడానికి హనుమాన్ చాలీసానే చదివేవాడిని. ఇలా చదువుకోవచ్చు హాయిగా. అన్నం వండుతూ హనుమాన్ చాలీసా చేసుకోండి. కారులో డ్రైవ్ చేస్తున్నారు, హనుమాన్ చాలీసా చేసుకోండి. మీరు కార్ డ్రైవ్ చేస్తూ హనుమాన్ చాలీసా చేసుకోండి. చక్కగా మీరు ఏదైనా బస్సులో వెళ్తున్నారు, ఫ్లైట్లో వెళ్తున్నారు, 2 కాళ్ళు పైకి పెట్టండి, లేదు ఓపిక లేదు, మామూలుగా పెట్టుకుని చక్కగా కూర్చొని హనుమాన్ చాలీసా చేసుకోండి. కార్యసిద్ధి కోసం కావాలి అంటే, మీకు ఏదైనా కోరిక కోసం చేసుకుంటున్నాము అంటే ఇందులో కొన్ని రకాలు ఉన్నాయి. సంపుటీకరణ సహిత హనుమాన్ చాలీసా అని స్వామివారు నాకు చెప్పింది. ఇంతవరకు ఎవరు చేయలేదు సంపుటీకరణ హనుమాన్ చాలీసా అంటే. సంపుటీకరణ సహిత మంజుసూక్తం ఉంటుంది, మంజుసూక్త హోమం చేస్తారు, మంజుసూక్త పారాయణ చేస్తారు. సంపుటీకరణ హనుమాన్ చాలీసా అనేది నేనేం చేశానంటే, స్వామివారు చెప్పింది, మీరు దేనికోసం చేస్తున్నారు? ఆరోగ్యం కోసం. ఆరోగ్యం కోసం చేసుకునేటైతే నాసై రోగ హరే సభ పీర జపత నిరంతర హనుమత వీర, ఈ 2 లైన్లు తీసుకోండి. మీరు మీకు అనారోగ్యం ఉంటే నాసై రోగ హరే సభ పీర జపత నిరంతర హనుమత వీర 3 సార్లు చదవండి. తర్వాత కాదు, సంపుటీకరణ విధానం చెప్తున్నా నేను. నాసై రోగ హరే సభ పీర జపత నిరంతర హనుమత వీర 3 సార్లు చదివి, తర్వాత మీరు ముందు అతులిత బలధామం స్వర్ణశైలాపదేహం ధనుజవన కృషానం ఇది చదివేసేయండి. శ్రీ గురుచరణ సర్వోజరమన్ముఖురు సుధారి వర్ణోరఘోరములచోదాయక బలచారి చదివేసిన తర్వాత బుద్ధిహీన ధనుజానికే సుమరేవ పవన్ కుమార బల విద్యాదేహమోయరో కలేశ వికార్ నా సేరోగారే సపపీర జపత నిరంతర హనుమత వీర, నా సేరోగారే సపపీర జపత నిరంతర హనుమత వీర, నా సైరోగ హరే సపపీర జపత నిరంతర హనుమత వీర. జై హనుమాన జ్ఞాన గుణసాగర జై కపీసతే లోక విజాగర, నా సైరోగ హరే సపపీర జపత నిరంతర హనుమత వీర. రామదూత వదలదు బలధామ అంజన పుత్ర పౌసుతనామా నా సేరోగ హరే సప్. ప్రతి స్టాంజాకి మధ్యలో నా సేరోగ హరే సప్పీర పెట్టండి. అదే ఆరోగ్యపరంగా ఏదైనా ప్రాబ్లం, నా సేరోగ హరే సప్పీర. ఏమంటే మాకు ఆరోగ్యం కావాలి, ఆర్థికంగా ఉండాలి, ఉద్యోగం కావాలి. అష్ట సిద్ధి నవనిధికే దాత అసవర దినహ జానకి మాత చదవండి 3 సార్లు. సేమ్ అతులిత బలరామం చదివి, శ్రీ గురుచరణ చదివి, తర్వాత ఓపెనింగ్ లో అష్ట సిద్ధి నవనిధికే దాత అసవర దినహ జానకి మాత 3 సార్లు చదవండి. చదివి జై హనుమాన జ్ఞాన గుణసాగర జై కపీసతే లోక విజాగర అష్ట సిద్ధి నవనిధికే దాత అసవర దినహ జానకి మాత రామదూత అతులిత బలరామ అంజన పుత్ర. ఇది చదివిన తర్వాత మీకు ఫలితం లేకపోతే నన్ను అడగండి. మీరు రీసెంట్గా నేను ఎల్బీ నగర్లో ఒక అతనికి కాళ్ళు కింద నుంచి వెళ్ళిపోయి డాక్టర్లు చెప్పేశారు, మా వల్ల కాదు. డాక్టర్లు ఇంటికి తీసుకెళ్ళమన్నారు. అతను మాస్క్ ఉంది, అతనికి కడుపులో కూడా ఏదో ప్రాబ్లం ఉంది, ఇక్కడి నుంచి మొత్తం పడిపోయింది. డాక్టర్లు తీసుకెళ్ళమన్నారు. వాళ్ళని ఇంటికి తీసుకొచ్చారు. ఎల్బీ నగర్లో డీమార్ట్ వెనకాలమ్మ వాళ్ళ అక్కయ్య అంటే 80 ఏళ్ళు పెద్ద ఆవిడ, ఆయన తల్లిదండ్రులు, వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు. అతనికి 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటే పేషెంట్కి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నా గొప్ప కోసం నేను చెప్పట్లేదు, స్వామివారి నిదర్శనానికి చెప్తున్నాను మీకు నేను. ఆయన చెల్లెలు గాంధీనగర్లో, అక్క ఉండో చెల్లెలు గాంధీనగర్లో ఉంటుంది. ఆవిడ నా వీడియో ఏదో చూసి, గురువు గారు మీరు చెయ్యాలి అంది. నా వల్ల కాదమ్మా, ఇప్పుడు నేను ఇంటికి వచ్చి ఎవరింటికి వచ్చి చేసే పరిస్థితి లేదు, అనుమతి అయింది ఆవిడ. కాదు గురుగారు మీరు చేయాల్సిందే. నేను వెళ్ళి 41 సార్లు చేశానమ్మా హనుమాన్ చాలీసా సంపుటీకరణం. 27 సార్లకే అతను మాస్క్ తీసేసి జై హనుమా 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 అని అతను లేచి నన్ను అక్కడ కూర్చోబెట్టండి, నేను అక్కడికి వచ్చి కూర్చుంటాను అంటున్నాడు అతను. మీరు ఎవ్వరూ నమ్మట్లేదు. నేను ఇంకో విషయం చెప్తున్నా, 85 ఏళ్ళు ఆవిడ అసలు మా ఇంట్లో ఆంజనేయ స్వామి చూద్దామని వచ్చేసింది ఆవిడ. మా ఇంటికి నడవలేక స్వామి మీరు మా అబ్బాయిని నిలబెట్టారని. ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నాడు ఇప్పుడు.
నేను చెప్తున్నది ఎందుకంటే మనిషిని నమ్మకండి, నన్ను నమ్మద్దు మీరు, అసలు భగవంతుడిని నమ్మండి, భగవంతుడిని నమ్మండి, ఆయన మీద నమ్మకం పెట్టండి. నేను అలాగే, నా జీవితం అంతే, నా జీవితం అంతే. మీరు కూడా జీవితంలో పరిపూర్ణంగా 100% మీరు స్వామిని నమ్మండి. మీరు ఏ దేవుడిని నమ్ముకుంటే ఆ దేవుడిని, నేను ఆంజనేయ స్వామిని నమ్ముకున్నా, మీరు వినాయకుడిని నమ్మండి, పాండురంగని నమ్మండి, వెంకటస్వామిని నమ్మండి, అమ్మవారిని నమ్మండి, మీ వెనకాల వాళ్ళు ఉంటారు. భగవంతుడు బ్రహ్మస్వరూపం, అది ఏం ఉండదు అక్కడ. అదొక పదార్థం, బ్రహ్మ పదార్థం. మీరు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో ఉంటుంది. నేను భగవంతుడు దీన్నే కొలవండి దాన్నే కొలవండి అని చెప్పట్లా. మీరు ఎవరిని కొలిచినా పరిపూర్ణంగా కొలవండి, 100% నమ్మండి. కష్టం ఇక్కడ దాకా రావచ్చు, నువ్వు ఉన్నావుగా స్వామి, నువ్వు ఉన్నావుగా, నువ్వు చేస్తావు, ఈ నమ్మకంతో ఉండండి. చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. చిన్న చిన్న అడ్డంకులు ప్రతి మనిషికి వాళ్ళ కర్మను బట్టి వస్తాయి. అప్పుడు కూడా నువ్వు ఉన్నావుగా, నువ్వు చేస్తావుగా. ఈ నమ్మకం పెట్టండి. భగవంతుడికి అప్పుడు భయం వేస్తుంది, ఓరి దేవుడే వీడు నా మీద పెట్టాడు, ఎందుకు వచ్చిన వాడు చేస్తే పోలా అని చేసేస్తావు. అప్పుడు నువ్వు భగవంతుడిని క్వశ్చన్ చేయడానికి ఉంటుంది, ఏమయ్యా ఇంత చేశాను, నాకు ఎందుకు చేయవు నువ్వు నమ్మకం లేకుండా అటు ఇటు తిరుగుతూ అటు ఇటు కానీ చేస్తే ఉండడు ఆయన, చెయ్యడు. 100% ప్యూర్గా మీరు 100% ప్యూర్ గోల్డ్ లాగా మీరు ఆయన్ని నమ్మండి, చెయ్యండి. అవకపోతే నన్ను అడగండి. అది ఆంజనేయ స్వామి అంటే మళ్ళీ ఆమె చెప్తున్నారు, లలిత అమ్మవారు ఇంకోటో మీరు. కానీ 10 రోజుల్లో రోజుకోటి, సూపర్ మార్కెట్ లాగా రోజుకో దేవుణ్ణి, రోజుకో వ్యవహారాలు మార్చొద్దు. మీ జీవితంలో మీకున్నది ఒకటి కులదేవత, ఒకటి గ్రామదేవత, 3 ఇష్టదేవత. కులదేవతను మీ ఇంట్లో ఆ రోజు ఏదో ఉంటుంది, ఒకటి కులదేవత మీ ఇంట్లో అందరూ కలిసి మీ ఫ్యామిలీ అది చేసుకోండి. గ్రామదేవత చుట్టుపక్కల ఇప్పుడు మనకి బోనాలు అవన్నీ జరుగుతాయి, ఆ రోజు వెళ్ళి కొబ్బరికాయ కొట్టండి, మీకు నచ్చిన బోనం ఎత్తండి, ఏదో ఒకటి చేయండి. ఇష్టదేవతను పరిపూర్ణంగా వద్దన్నా మీరు ఇష్టదేవతను ప్రార్థిస్తారు. ఆ ఇష్టదేవతను గట్టిగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. ఇలా పట్టుకోవద్దు, 2 చేతులు ఎత్తి పట్టుకోండి, 2 చేతులు ఎత్తి పట్టుకోండి. పట్టుకున్న తర్వాత వాళ్ళు చేయకపోతే వాళ్ళది భయం, మనకేం అవసరం, మనం పట్టుకున్నాంగా. పట్టుకుంటే అంతే అయిపోయింది. నేను ఒకటే చెప్తాను, పట్టుకోండి, పట్టుకోకపోతే నా జీవితంలో నాకు వచ్చింది ఒకటే హనుమాన్ చాలీసమ్మ. నాకేమీ రాదు, తెలియదు. మీకు ఇవన్నీ చెప్తున్నానంటే నా అనుభవాలే చెప్తున్నాను. నేను మీకు మళ్ళా చెప్తాను, నా అనుభవమే తప్ప మీకు ఇంకోటి లేదమ్మా. డోర్ టు డోర్ పేపర్ వేసి భోజనానికి లేక, రాత్రిపూట అన్నం పాడైపోతే మంచినీళ్ళు తాగి పడుకుని సంగీతంలో ఏదో సాధిద్దామంటే ఆయన సాధించేశాడు. నన్ను సంబంధం లేదమ్మా. ఎన్ని దేశాలు తిరిగానో భగవంతుడు ఆంజనేయ స్వామికి తెలుసు. ఒక రికమెండేషన్లో ఒక ఫోన్లు నేను ఏ రోజు చేయలే. నేను నమ్ముకున్నది స్వామినే. ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా ఎవరికి తెలియదు, రాదు, ఆయనే నేర్పాడు నాకు. నేను ఏ గురువు లేడు నాకు. నేను నేర్చుకున్న మోర్సింగ్ అనే ఇన్స్ట్రుమెంట్కి ఆయన దగ్గర కూర్చొని నేర్చుకున్నా, అంతే. యుఎన్ఓలో మోర్సింగ్ వాయించింది ఫస్ట్ నేనే, యునెస్కోలో నేనే, ప్రపంచ దేశాల్లో మోర్సింగ్ వినిపించింది నేనే. జాజికి, రాకల్కి, పాపులకి, హిందుస్థానీ, క్లాసికల్, ఒక బాలమురళి గారు, ఒక జయసుదాస్ గారు, ఒక ఎల్ సుబ్రహ్మణ్యం గారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే స్వామివారిని నేను చేసింది ఒకటే, నమ్మే హనుమాన్ చాలీసా చేసుకుంది. ఎక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా. ఫ్లైట్ ఎక్కే ముందు అగరత్తి వెళ్ళి స్వామి వెళ్ళొస్తా. ఫ్లైట్ దిగంగానే అది అర్ధరాత్రి వచ్చినా సరే స్నానం చేసి స్వామి థ్యాంక్ యూ. ఇది అందరూ చేయండి. నేను చెప్పేది అది. ఇంటికి రంగానే, ఆఫీస్ నుంచి ఇంటికి రంగానే స్వామి థ్యాంక్ యూ, కళ్ళు కడుక్కోండి, స్నానం చేయండి, లేదా కళ్ళు చేతులు మొంగ కడుక్కోండి, స్వామి థ్యాంక్స్ అయ్యా ఇంటికి తీసుకొచ్చావు నన్ను ఇవాళ. ఇది చెయ్యండి. ₹1 డబ్బులు వచ్చాయి, స్వామి వాళ్ళ బోనస్ వచ్చిందయ్యా, థ్యాంక్ యూ స్వామి, ఇప్పించావయ్యా. ఆయనతో మాట్లాడండి. ఇంటరాక్షన్ విత్ గాడ్ చాలా ఇంపార్టెంట్ జీవితంలో. మీరు ఆయన ఉన్నారు అనుకున్నప్పుడు ఆయనతో మాట్లాడడానికి ఏమైంది మీకు? అంతే. ఆయన క్యాలెండర్ పెట్టుకోండి, నష్టం లేదు. ఇంట్లో ఫోటో పెట్టుకోండి, నష్టం లేదు. ఆయనతో మాట్లాడండి, క్యాలెండర్లో మాట్లాడుకోండి, హ్యాపీగా ఉంటుంది జీవితం. నమ్మండి, నమ్మండి, నమ్మండి. సామాన్యంగా ఏంటంటే ఈ ఏదైనా ఒక కార్యం తీసుకుంటే అది ఏ దీక్ష, మరి నేను దీక్ష అన్న కానీ దాన్ని ఒక పద్ధతి చేస్తున్నాము అంటే ఆ పద్ధతి చేసుకునేటప్పుడు మాంసాహారం భుజించకుండా ఉండడం, సంసార అయితే భూసేనం చేసుకుని బ్రహ్మచర్యం చేయడం. ఎందుకంటే నీ కార్యసిద్ధి కావాలి కదా. ఇలాంటివి కొన్ని మినిమంలో మినిమం
చేసుకుంటే మంచిది, ఎక్కువ ఫలితం తొందరగా వస్తుంది. మరి గురుగారు హనుమాన్ చాలీసా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చాలా మందికి 11 రోజులు 41 రోజు, మరి 11 రోజులు చేస్తే కూడా అదే ఫలితం ఉంటుందా, 41 రోజులు చేస్తే కూడా అదే ఫలితం ఉంటుంది? ఎస్, 11 మీరు నమ్ముకున్నప్పుడు 11 రోజులు చేశారు అంటే, నేను ఎందుకు అని చెప్తున్నానంటే 11 రోజులని ఆడవాళ్ళకి 21 రోజులు చేయొచ్చు, 11 రోజులు చేయొచ్చు. మగవాళ్ళకి మీ తీవ్రతను బట్టి మీరు 11 రోజులు 21 రోజులు చేశారు, అవ్వలేదు, మళ్ళా గ్యాప్ తీసుకుని మళ్ళా 21 రోజులు చేయండి. అప్పుడు ఓరి బాబాయ్ వీడు వదలరా అని మళ్ళా మొదలెడతారు స్వామి కూడా. ఎందుకంటే భగవంతుడికి కూడా భయం పుడుతుంది, భగవంతుడికి కూడా భయం పుడుతుంది. భగవంతుడు మన కోసం వస్తాడు. భగవంతుడు ఒకటే మాట, భక్తికే మెచ్చుతాడు. నువ్వు ఇంత పెడితే మెచ్చడానికి ఏం లేదు అక్కడ, నీ భక్తికే స్వామి చేస్తాడు. 41 రోజులు చేస్తున్నావు, ఏమంటే దీక్ష చేయాలి, మగవాళ్ళ దీక్ష. ఇప్పుడు నేను చాలా మందికి వేశాను, హనుమతి విజయోత్సవం రోజు వేసుకుంటారు సామాన్యంగా మాల. ఆ రోజు వేసుకుని హనుమాన్ చాలీసా మొదలెడతారు. రోజుకి 11, 21 వాళ్ళ ఓపిక. కరెక్ట్గా 41 రోజులు మన హనుమత్ జయంతికి అవుతుంది. అది చెయ్యండి, హనుమత్ దీక్ష చేసుకోండి, చెయ్యండి. 21 రోజు ఏదంటే అయిపోయిందంటే పొరపాటు మాకు తెలియదు, నష్టం లేదు. తర్వాత ఇప్పుడు మీరు మంచి రోజు చూసుకుని దానికి మాలే వేసుకోకర్లా. హనుమాన్ చాలీసాకి చక్కగా కూర్చుని 21 రోజులు చేసుకోండి, ఒక పటం పెట్టుకోండి, 2 అరటిపళ్ళు. నేను చెప్తున్నా మళ్ళీ దీనికి 2 అరటిపళ్ళు పెట్టండి చాలు. నేను అలాగే చేశాను. నేను ఇంకా గట్టిగా మాట్లాడితే మీకు మీ అందరికీ 2 అరటిపళ్ళు చెప్తాను. నాకు అది కూడా తెలియదు, రాదు. నేనేం చేయను, నా దగ్గర లేవు డబ్బులు. అప్పట్లో డబ్బులు లేవు. అక్కడెక్కడో కొండ మీద ఆంజనేయ స్వామి ఉన్నాడు, తిరిగేద్దాం. ఎన్ని రోజులు చేస్తావురా? 41 రోజులు తిరిగేస్తాం. చలి అవసరమా ఇప్పుడు తీసుకోవచ్చా నాకు తెలియదు, తిరిగేసా, ప్రదక్షిణాలు చేసేసా, హనుమాన్ చాలీసా చేసా, ఇంటికి వస్తున్నా. ఒక ఆయన అడిగాడు నన్ను, ఒక మనిషి, 20-40 ఏం చేస్తున్నావు అంటే హనుమాన్ చాలీసా చేస్తున్నా, హనుమంతుడు దీక్షలో ఉన్నా. మరి 41 రోజుల తర్వాత నువ్వేమన్నా అందరికీ భోజనాలు పెడతావా? ఊరుకోండి స్వామి, నాకు తినడానికి లేదు, నేను ఎక్కడ పెడతాను అందరికీ? నాకు తినడానికి లేదు, నేను ఎవరికి పెడతాను? ఇంకోటి నేను పెట్టలేను. మరి చివరి రోజు 108 సార్లు పారాయణ చేయాలగే చేస్తాను. ఎక్కడ చేస్తావు? అదే గుళ్ళో చేస్తా అంతే. మరి అందరికీ భోజనాలు నా దగ్గర కూడా మళ్ళీ నువ్వు అదే మాట మాట్లాడుతావు, నా దగ్గర లేవు. ఇంతే చెప్పాను నేను. ఒకవేళ ఏమన్నా కావాలంటే ఆయన పట్టించుకుంటాడు. నేనెవరిని? ఆయన ఆచార్యులు గారు, ఆయన అన్నాడు తర్వాత 40వ రోజు 39వ రోజు నేను అటు నుంచి వెళ్ళి వస్తుంటే ఆయన అన్నాడు, ఏమయ్యా రేపటి మరి ఏమిటి డిసైడ్ చేసామన్నాడు. నేనేం డిసైడ్ చేయలేదంటే, నాకు సంబంధం లేదు. నేనేమిటి డిసైడ్ చేయడానికి? ఆయన ఉన్నాడుగా. నాకు ఒకటే మాట, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే మాట, ఆయన ఉన్నాడుగా. 40వ రోజు ఆయన చెప్పాడు, నువ్వు రేపు మా ఇంట్లో వచ్చి హనుమాన్ చాలీసా చేస్తావు 108 సార్లు అన్నాడు. హాయిగా చేస్తా, నాదేం పోయింది, నేను ఫోటో పెట్టుకొని నేను చేస్తాను. నాకు తెలియదు వాళ్ళ ఇంట్లో ఇంత విగ్రహాలు ఉన్నాయి, ఆంజనేయ స్వామి విగ్రహం, రాముడు విగ్రహం. ఆయన చక్కగా అప్పాలమాలలు, వడమాలలు, పులిహోర, దద్దోజనం, రవ్వకేసరి చేసాడు, పానకం, వడపప్పు పెట్టాడు, భోజనాలు పెట్టేశాడు, ఒక 60-70 మందిని పిలిచేశాడు. హనుమాన్ చాలీసా చెయ్యను, నాదేం పోయింది చేయడానికి? మీది మంచిగా కలిసి వచ్చింది, చేయించారు దేవుడు. చేయిస్తాడు. నేను చెప్పేది ఏంటంటే స్వామి చేయిస్తాడు, నమ్మకం పెట్టండి. నేను ఒకటే చెప్తున్నా, నేనెవరిని ఇప్పుడు అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కింబద, అసాధ్యాల్ని సుసాధ్యం చేసేవాడే ఆంజనేయ స్వామి. రామదూత కృపా సింధో మత్ కార్యం సాధయ ప్రభు. చదువుకోండి, అసాధ్యాలను అసుసాధ్యం చేసే ఆంజనేయ స్వామి, నా కార్యం కొంచెం చేసి పెట్టవయ్యా, నా పని చేసి పెట్టవయ్యా. మీకు ఇవన్నీ మంత్రాలు అక్కర్లా, మీరు మామూలుగా మాట్లాడండి. ఏమయ్యా ఉద్యోగం కోసం అయ్యా కొంచెం చూడవయ్యా స్వామి, ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదయ్యా, భార్య పిల్లలు ఉన్నారే వాళ్ళకి భోజనం పెట్టాలి కదయ్యా, కొంచెం చూడవయ్యా. లేదు మీరు ఇంకా బ్యాచిలరే స్వామి, అమ్మా నాన్న తిండి తింటున్నానయ్యా, నేను మొగాడుగా ఇది ఉన్నానే, కొంచెం పెట్టవయ్యా స్వామి. ఇలా అడగండి. నేను ఇప్పుడు పెద్ద పద్యాలు శ్లోకాలు పెద్దవి చదవమని నేను చెప్పట్లేదు మీకు. ఇంటరాక్షన్ విత్ గాడ్ చాలా ఇంపార్టెంట్. స్వామినో అమ్మవారినో అయ్యవారినో వాళ్ళతో మాట్లాడండి. ఇది హనుమాన్ చాలీసా చెయ్యండి. నేను చెప్పేది 11 రోజులు, 21 రోజులు, 41 రోజులు. కరోనా వస్తే నేను రోజుకు 108 సార్లు చేశాను. కరోనా టైంలో మాస్క్ లేదు, చొక్కలేదు, ఇలాగే ఉండేవాడిని. నేను వెళ్ళి గుళ్ళో కూర్చునేవాడిని. 108 రోజులు, రోజుకు 108 సార్లు పారాయణ చేశాను. నేను డబ్బులు ఖర్చు పెట్టి, నేను అప్పాలమాల, వడమాల వేసి నేను చేశాను లోక కళ్యాణార్థం. నేను డబ్బు లేకపోతే, డబ్బు అనేది ఎప్పుడు భగవంతుడికి భక్తుడికి మధ్యలో డబ్బు అనేది మీరు తీసుకురావద్దు. నేను ఒకటి చెప్తున్నా, భక్తే ముఖ్యం. అక్కడ గుడికి వెళ్తే ఓన్లీ టికెట్ అక్కర్లేదు, బయట కూర్చొని చేయండి.
బయట కూర్చొని చేసుకోండి, మీరు లోపలికి వెళ్ళి స్వామిని చూడాలి. స్వామిని ఇక్కడే కూర్చొని చూడండి, ఇక్కడ కూర్చొని చూడండి స్వామిని మీరు. చాలు చాలు, ఇంతే భక్తి. నా దగ్గర డబ్బు లేదు, డబ్బు ఉన్నప్పుడు మళ్ళా నువ్వు చెయ్యి, ఇది మర్చిపోవద్దు. నువ్వు డబ్బు లేదు కాబట్టి ఈరోజు స్వామి నేను చేశారు కదా, డబ్బు ఉన్నప్పుడు మనం మర్చిపోవద్దు. డబ్బున్న ఈ రోజు నేను చేస్తున్న పని అదే. 3 రోజులు నేను హనుమంత జయంతి చేస్తే నేను వచ్చే ఖర్చులు ఎవరైనా ఇస్తే సంతోషం, ఇవ్వకపోతే కూడా నాకు ఆనందం. నా స్వామిని 3 రోజులు నేను కళ్యాణం చేసుకుంటా, 3 రోజులు నేను హనుమాన్ చాలీసా చేసుకుంటా. 3 రోజులు వచ్చిన వాళ్ళందరికీ మధ్యాహ్నం పూట భోజనం, రాత్రిపూట ప్రసాదాలు పెడతా. 3వ రోజు కళ్యాణం రోజు లడ్డూలు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయో స్వామికి తెలుసు. అది కళ్యాణం లడ్డూలు పెడతా, దద్దోజనం, పులిహోర, రవ కేసరి రోజు హాయిగా అందరూ వంట మనిషి అక్కడే ఉండి వచ్చిన వాళ్ళందరికీ పెట్టాం. ఏదో ఇంతమందికి పెట్టి పంపించడం కాదు. నేను ఇది ఎవరిచ్చారు అంటే భక్తులు ఇచ్చారో భగవంతుడు ఇచ్చాడో భగవంతుడికి తెలుస్తుంది. నేను చెప్పేది అంటే ఆ రోజు లేదు, మరి ఈ రోజు ఉందిగా నాకు, నేను చేస్తున్నా. మీరు చేయండి అంట, నేను భక్తిగా చేయండి, హనుమాన్ చాలీసా చేయండి. మీరు మళ్ళా పెద్ద పెద్దవేవో చేస్తాం వద్దు. బీజాక్షరాలు లేని అద్భుతమైన మంత్రం హనుమాన్ చాలీసా ఎప్పుడైనా చదువుకోవచ్చు. కార్యసిద్ధికి కావాలంటే యథాప్రకారం 4:30 to 5:30 మధ్యలో 11 సార్లు చదువుకోండి, 21 సార్లు చదువుకోండి, 41 సార్లు చదువుకోండి. కానీ ఒకటే ప్రదేశంలో ఒకటే ప్లేస్లో ఆ 11 రోజులు 21 రోజులు చేసుకోండి. మీ ఓపికను బట్టి చెయ్యండి, మీకు కార్యసిద్ధి అవుతుంది. గురుగారు, మరి ఆహార నియమాలు కూడా ఏమైనా ఉంటాయంటారండి? వస్తుంది. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు హనుమాన్ చాలీసా గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం. థ్యాంక్ యూ.